ఈరోజు వీడియోలో మరి ప్రవర్తనని ఎందుకు చూడలేము అని నేను చెప్పాను అనే విషయానికి నేను క్లారిటీ ఇవ్వబోతున్నాను. ప్రవర్తనని మనం చూడలేము అని నిన్నటి వీడియోలో నేను చాలా క్లియర్‌గా చెప్పడం జరిగింది. మరి చూడలేము అనుకున్నప్పుడు మరి ఆత్మను చూడలేమని రిజెక్ట్ చేశారు. మనసును చూడలేమని చెప్పేసి రిజెక్ట్ చేశారు. మరి ప్రవర్తనను కూడా చూడలేము అనుకున్నప్పుడు ఎందుకు ఇంతమంది యాక్సెప్ట్ చేయడం జరిగింది? అండ్ ఈ రోజుకి కూడా మనం మనోవిజ్ఞాన శాస్త్రం, ప్రవర్తనను అధ్యయనం చేసే శాస్త్రం అని చెప్పేసి ఎందుకు చెప్పగలుగుతున్నాము అని చెప్పేసి మనం ఆలోచించినట్టయితే, ప్రవర్తనను మనం చూడలేము కానీ పరిశీలించగలము. వి కెనాట్ సీ బిహేవియర్, బట్ వి కెన్ అబ్జర్వ్ బిహేవియర్. అంటే పరిశీలించడానికి వీలు ఉంది కాబట్టి మనోవిజ్ఞాన శాస్త్రం ప్రవర్తనను అధ్యయనం చేసే శాస్త్రము అనే విషయాన్ని మరి చాలామంది మెజారిటీ ఒప్పుకున్నారు కాబట్టి ఈ రోజుకి కూడా మనం మనోవిజ్ఞాన శాస్త్రం అంటే ప్రవర్తనను అధ్యయనం చేసే శాస్త్రం అని చెప్పేసి చెప్పగలుగుతున్నాం. అయితే పరిశీలించడం మాత్రమే కాదండి, ఇంకొక విషయం కూడా ఉంది. వీ కెన్ మెజర్ బిహేవియర్. ప్రవర్తనని కొలవచ్చు కూడా. ఈ 2 విధాలుగా మరి దీనికి అవకాశం ఉంది కాబట్టి ఈ నిర్వచనాన్ని చాలా ఎక్కువ మంది మరి ఒప్పుకోబట్టి, యాక్సెప్ట్ చేయబట్టి ఈవెన్ టుడే we can confidently say that psychology is a science of behavior. This is the definition given by J.B. Watson. In the next video, I'm going to give further details about this topic. Thank you so much for watching my videos. Please share and subscribe my channel.